ఎంత విన్నవించుకున్నా వాళ్ళు వినడం లేదు. ఈ విషయం పైన రాజకీయ నాయకులు కూడా సంప్రదింపులు చేసినారు. రాజకీయ నాయకులు కూడా సంప్రదింపులు చేస్తే వాళ్ళ మాటలు కూడా ఈ ముండ్రెడ్డి కుటుంబము వినడం లేదు. అక్కడ మోతుబారి అదేవిధంగా భూస్వామి లాంటి ఒక నిరంకుశ నాయకత్వాన్ని, నిరంకుశ ఆదేశాలని ఆయన అమలుపరుచుకొని ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఈరోజు ఆ కుటుంబాన్ని అప్పులు పాలు చేసి ఈరోజు బిచ్చగాలుగా తయారు చేసినాడు ముండ్రెడ్డి కుటుంబం. ఈ విషయం పైన ఆర్డీఓ గారు కూడా ముందు చెప్పినారు, అది వంకపరంపకు మీరు రోడ్డు కూడా వేసుకున్నాని అన్ని ఆదేశాలు ఉన్నాయి. పెద్దపంజాని మండలి ఎంఆర్ఓ గారు కూడా ఎండార్స్ ఇచ్చినారు, వంకపరంపకు మీరు రోడ్డు వేసుకున్నానని. అందులో భాగంగా ఆ రోడ్డు వేసేదానికి ఈజీఎస్ తరఫున ఎండిఓ గారు కూడా ప్రపోజల్ పెట్టి సపోర్ట్ చేసినారు. కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకుడు సర్పంచ్ గారు ఎన్ఆర్ ఈజీఎస్ కింద ప్రపోజల్ పెట్టుకున్నా ఆ గ్రామస్తులకు సపోర్ట్ చేయకుండా నిలుపు చేయడం వల్ల ఆ ఎన్ఆర్ ఈజీఎస్ తరఫున రోడ్డు వేసుకోకుండా గుమ్మ ఉండిపోయినారు. ఇప్పుడు ఆ గ్రామస్తులు సొంతంగా రోడ్డు వేసుకొని ఈరోజు పొలాలకు వెళ్తున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి కూడా నేను భావిస్తాను. వెంటనే ఆర్డీఓ గారు కూడా ఆ ప్లేస్లోకి వచ్చి 5 సంవత్సరాలుగా సతమతమవుతున్న నాగరాజుల కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ రోడ్డులో పరిశీలించాలని, అదేవిధంగా ఆ రోడ్డు వెంబడి ప్రభుత్వ భూమి ఎవరు ప్రవేశించకూడదని బోర్డులు కూడా నాటాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ఆర్డీఓ గారు కూడా ఈరోజు మెమరాండం ఇవ్వాలని చెప్పేసి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అదేవిధంగా మెమరాండం కూడా సమర్పిస్తాం మిత్రులారా.